ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు మంజూరైన 43 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేష్, రాము, రాజు, సంజీవరెడ్డి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. 118 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 43,94,000 రూపాయలు చెక్స్ వారికి 118 మందికి రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల బీమారయ్య హాస్పిటల్లో ఉన్న బిల్లు సబ్మిట్ చేసిన వారందరికీ రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలుపవలసిన మనవి చేస్తూ మీ అందరికీ అఖిల్ పాషా రెడీ దాసు సార్ కృష్ణా గౌడ్, చిన్నారం కృష్ణా గౌడ్, సురేష్ కొల్లూరు, సార్ సురేందర్ రెడ్డి, గణేష్, మరదాల, విశారెడ్డిపేట అంట బాబు, ఏడుంటారు చెక్స్, మిగతా చెక్స్ అన్ని గిట వాళ్ళు కూర్చోండి, అందరు ఇస్తారు, తీసుకుని వెళ్ళిపోండి.